నిన్న జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వద్దు మావిగని ముద్దు అని చెప్పారు. ఈ మాట చెప్పటానికున్న ప్రధాన కారణం అమరావతికి వచ్చే పెట్టుబడులను ఆపటం, అమరావతి అభివృద్ధిని అడ్డుకోవటం. ఇదే ప్రధానమైనటువంటి కారణం. అలాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. గూగుల్ డేటా సెంటర్ ఒక పెద్ద భారీ పెట్టుబడి. ఆంధ్రప్రదేశ్కి వస్తున్న ఒక అత్యంత భారీ పెట్టుబడి. కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశానికి వస్తున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. 1,50,000 కోట్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్నటువంటి అత్యంత భారీ పెట్టుబడి. ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, హబ్బు, అలాగే ఇతర దేశాలతో సముద్ర అంతర్భాగం నుంచి సబ్సీ కేబుల్స్ ద్వారా కనెక్టివిటీ, దాని ద్వారా అంతర్జాతీయ నగరంగా వైజాగ్ మారిపోయేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి వైసీపీ వాళ్ళు పెడుతున్న మెలికేంటంటే, దేవాదాయ భూములు, సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు 100 ఎకరాలు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి కేటాయిస్తున్నారట. అది దేవాదాయ చట్ట ప్రకారం అది విరుద్ధం. పైగా ఆ గూగుల్ డేటా సెంటర్కి ఆ 100 ఎకరాలు కేటాయించడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది ఏర్పడుతుంది, కాబట్టి ఆ భూములు కేటాయించడానికి వీల్లేదు అని బొలిశెట్టి సత్యనారాయణ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ బొలిశెట్టి సత్యనారాయణ ఒకప్పుడు జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. కానీ ఇతను వైసీపీకి ఫేవర్గా ఉంటున్నారు అనే కారణం రీత్యా ఇతన్ని వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఇతను కేసు వేశాడు కోర్టులో. ఇవి దేవాదాయ భూములు 100 ఎకరాలు, అందులోనూ ఈ భూములు కేటాయించడం వల్ల పర్యావరణానికి కూడా ఇబ్బంది అవుద్ది, కాబట్టి ఈ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకునేలా కోర్టు ఆదేశించాలి అని ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏమండి, ప్రభుత్వం చెప్తుంది అది కేవలం లీజుకి ఇచ్చాము, దేవాదాయ భూములు పూర్తిగా ఏమి గూగుల్ డేటా సెంటర్ రాసివలే, లీజుకి ఇచ్చారు. ఇప్పుడు ఆ లీజ్ ఎవరికి వస్తుంది? దేవస్థానానికే వస్తుంది, దేవస్థానానికి వస్తుంది. మరి పర్యావరణం అంటారా? ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ కట్టుకుంటే ఎవడు పర్యావరణం గురించి మాట్లాడలేదే. కొండలు తవ్వేసి చెట్లను నరికేసి ఒక మనిషిని లేదా ఒక కుటుంబ నివాసం ఉండటం కోసం కట్టుకున్నటువంటి ఋషికొండ ప్యాలెస్ దాదాపు 450 కోట్లతో కట్టుకుంటే పర్యావరణం గుర్తు రాలేదా? గూగుల్ డేటా సెంటర్ విషయంలో పర్యావరణం గుర్తు వస్తుందా? గూగుల్ డేటా సెంటర్ వల్ల ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఏర్పడింది. కేవలం ఆ డేటా సెంటర్ రావటం వల్ల మిగతా డేటా సెంటర్లు ఉత్తరాంధ్ర వైపు ఆకర్షించబడుతున్నాయి. ఇప్పుడు రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ వాళ్ళు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇతర డేటా సెంటర్లు, దానికి అనుబంధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు. వైజాగ్ రూపురేఖలే మారిపోయే పరిస్థితి కదా. ఒక అంతర్జాతీయ నగరంగా వైజాగ్ మారిపోతుంది కదా. అంతర్జాతీయ నగరంగా వైజాగ్ మారిపోతున్నప్పుడు కొన్ని విషయాల్లో రాజీ తప్పదు. ఋషికొండ ప్యాలెస్ కడుతున్నప్పుడు గుర్తురాని పర్యావరణం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నప్పుడు గుర్తొస్తుందా? ఈ బొలిశెట్టి సత్యనారాయణ ఋషికొండ ప్యాలెస్ కట్టేటప్పుడు నిద్రపోయాడా? దానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయలే? సో వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు గూగుల్ డేటా సెంటర్ని ఆపటం కోసం. ఇంకా నయం, గూగుల్ డేటా సెంటర్కి ఇస్తున్న భూభాగం అక్కడ వరదలు వచ్చే ప్రాంతం, అది భూకంపాలు వచ్చే ప్రాంతం అని క్రియేట్ చేయలేదు. అక్కడ క్రియేట్ చేయడానికి అవకాశం లేదేమో, ఎందుకంటే దేవాదాయ భూములుగా జనం దంతారు పట్టుకొని. సింహాచలం భూములు భూకంపాలు వస్తాయి, సింహాచలం భూముల్లో ఏదో వరదలు వస్తాయి అని చెప్తే జనం ఒప్పుకోరు. కానీ ఈ రకంగా స్టార్ట్ చేశారు. దేవాదాయ భూములు కేటాయిస్తున్నారు, లేదు పర్యావరణ ఇబ్బందులు వస్తాయి, ఇలాంటి ప్రచారాలు. ఏమనాలి వీళ్ళని?